అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాల గురించి అవగాహన సదస్సు నిర్వహించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్ల వృత్తిపరంగా బిజీగా ఉండటమే కాదు, తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని, మీరు మీ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని, డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారి భవిష్యత్తును చక్కదిద్దాలని ఆయన పేర్కొన్నారు. వృత్తిలో నిమగ్నమైపోయి మన పిల్లల్ని కానీ మన ఫ్రెండ్స్ని వాళ్ళని అందరం నెగ్లెక్ట్ చేస్తూ మనం పట్టించుకోకుండా మన నిత్య జీవితంలో మన జాబ్లో నిమగ్నమైపోవడం వల్ల వాళ్ళు మన యొక్క పిల్లలు తప్పు డ్రగ్స్కి అలవాటు పడే ప్రమాదం ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తాం, పిల్లల్ని స్కూల్కి కాలేజీలకి లేకపోతే పంపిస్తాం, మనం ఏం తర్వాత వాళ్ళు చదువుకుంటున్నారులే అని చెప్పి గాలికి వదిలేసినట్టు నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి మేము ముఖ్య చెప్పేది ఏంటంటే మన పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, మరి ఎక్కడ పోతున్నాడు, ఏం జరుగుతుంది, స్పెషల్ క్లాసులు అంటారు, లేకపోతే ఫ్రెండ్స్తో ఫంక్షన్ అంటారు, ఇట్లా పోతూ ఉంటారు. కానీ నిత్య జీవితం ప్రతిరోజు కూడా ఈ గంజాయి అనేది ముఖ్యంగా ప్రతి చోట ఈ గంజాయి స్మగ్లర్స్ మనం రోజు చూస్తున్నా తీసుకొచ్చి కాలేజీ దగ్గర లేకపోతే హై స్కూల్స్ దగ్గర లేకపోతే షాపుల్లో చాక్లెట్స్ రూపంలోనూ ఏదో ఒక విధంగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ మన పిల్లలకి దాన్ని బానిసలుగా చేస్తున్నారు. వృత్తిలో నిమగ్నమైపోయి మన పిల్లల్ని కానీ మన ఫ్రెండ్స్ని వాళ్ళని అందరం నెగ్లెక్ట్ చేస్తూ మనం పట్టించుకోకుండా మన